33వ వచనం. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉండగా వాక్యమైన దేవునితో మనం మమేకమై దేవుని వాక్యానికి మనం అప్పగించు. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమో దేవాయిపు విని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయిపు విని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. పరిశుద్ధుడా, దయగల దేవా, ఈ సాయంకాలం ఈ వాక్యం దగ్గరికి మేము వచ్చిన వాక్యమైన దేవుడో మాతో మాట్లాడే దేవుడు, సన్నిధికి వచ్చిన బిడ్డలు, లైవ్లో చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ మెల్లనైన స్వరమును మాకు వినిపించి బలపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా చేసిన అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు షూనేమీరాలి కుమారుడిని ఎలీషా ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. ఆ పిల్లోడు మరలా బ్రతికాడు. అయితే మరలా ఏమయ్యాడు చెప్పండి? చనిపోయాడు. కొంతకాలానికి చనిపోయాడు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు మాత్రమే మనం నిరంతరం బ్రతుకుతాం. లాజరును కూడా యేసయ్య బ్రతికించాడు. తర్వాత లాజరు ఏమయ్యాడు? కొంతకాలానికి చనిపోయాడు. ఏలియా కూడా ఒక పిల్లోడిని బ్రతికించాడు. కొంతకాలానికి ఏమయ్యాడు చెప్పండి? ఆ పిల్లోడు కూడా చనిపోయాడు. యేసు ప్రభువారు వచ్చినప్పుడే అదే యేసయ్య అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరెన్నటికీ చనిపోడు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఈ పిల్లని మనం చూస్తాం. దేవుని కృపను బట్టి షూనేమీరాలు చూడండి, ఏం పేరు లేదు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఎవరున్నారు? ఘనురాలైన ఒక స్త్రీ. చెప్పండి, ఎవరండి ఆమె? గనురాలు. షీ వాజ్ ఎ నోబుల్ ఉమెన్. ఘనురాలు.
పేరు లేదు. ఆమె షూనేమీరాలని పిలువబడింది. ఎందుకంటే షూనేమి పట్టణంలో ఉంది కాబట్టి ఆమెకి ఏమని పేరు పెట్టారు? షూనేమీరాలు. షూనేమీరాలు. పేరు లేని వ్యక్తులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. నేమ్లెస్ పీపుల్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద చర్చ్. చూసారండి, పేరు లేని వ్యక్తులు సంఘానికి ఎవరంట? వెన్నెముక లాంటి వాళ్ళు. వెన్నెముక లాంటి వాళ్ళు. కొందరు పేర్లు చెప్పించుకోవడానికి తహతాలు ఆడతారు, కానీ పేరు లేని వ్యక్తులు బైబిల్లో గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళ పేర్లు లేవు. ఇశ్రాయేలు దేశపు చిన్నది, పేరు లేదండి, కానీ నయమాను కుష్ఠరోగాన్ని ఏం చేసింది చెప్పండి? బాగు చేసింది. ఆమె బాగు చేసింది. బైబిల్లో అలా పేరు లేని వ్యక్తులు ఉన్నారు. ఈ షూనేమీరాలకు కూడా పేరు లేదు, కానీ ఆమె గురించి రాశారు. ఆమె ఘనురాలు. చెప్పండి, ఎవరు ఆమె? ఎందుకు ఏమో ఘనురాలని రాశారు? 3 విషయాలు చూపిస్తా ఉపోద్ఘాతంలో. ఆమె గురించి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు. ఎందుకు? చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను ఏం చేసింది? దైవజనుని ఏం చేసింది చెప్పండి? ఎక్కడికి రమ్మని? భోజనమునకు రమ్మని. చెప్పండి, ఎక్కడికి రమ్మని? చూసారా ఈమె క్యారెక్టర్. మొదటగా ఆమె జీవితంలో 3 విషయాలు ఉపోద్ఘాతంలో చూద్దాం. ఆమె క్యారెక్టర్. దైవ సేవకుణ్ణి ఎక్కడికి పిలుస్తుంది? ఊరగ పిలవలా. ఏం చేసిందంట? బలవంతం చేశాను. చెప్పండి, ఏం చేసింది? కొంతమంది పాస్టర్ గారు వచ్చి భోజనం చేసి వెళ్ళండి అయ్యా అడగటం వేరు, కానీ బలవంతం చేయటం వేరు. బలవంతం చేయటం వేరు. ఈమె క్యారెక్టర్ చూడండి. దైవజనుని గుర్తించి భోజనమునకు రమ్మని ఏం చేసింది? బలవంతము చేశాను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట ఏం చేస్తున్నాడు? కర్మేల్లో ఎలీషా ప్రవక్త ఉంటాడు. కర్మేలు వెళ్ళాలంటే షూనేము పట్టణం మీదుగా వెళ్ళాలి. ఇట్లా ఉంటుంది. షూనేము పట్టణం దాటి కర్మేలు పైన ఉంటుంది. ఈ షూనేము పట్టణం నుంచి కర్మేలు వెళ్ళేటప్పుడు షూనేము పట్టణంలో ఈ ఘనురాలైన ఒక స్త్రీ ఎలీషా ప్రవక్తను, దైవజనుణ్ణి భోజనం చేయటకు ఏమని పిలుస్తుంది? బలవంతం చేస్తుంది. బలవంతం చేయాలి. దైవజనుని ఏం చేయాలి చెప్పండి? భోజన పరిచర్య చాలా గొప్ప పరిచర్య. అన్నట్టు మీకు ఒక మాదిరి చూపించాలి. ఇదివరకు మిషనరీలు మన సంఘాల్లో నేర్పించారు. దైవ సేవకులు అది సంఘాలకు బాగా అవపాసన కూడా పట్టించారు. ఏంటో తెలుసు? అది గుప్పెళ్ళ బియ్యం. చెప్పండి, ఏ బియ్యం? ఈ రోజుల్లో అది మర్చిపోయాం కదా, కానీ మన సిబిసిలో అది తీయాలి. మనం వారం మన చర్చిలో ఏం జరుగుతుంది? గుప్పెల బియ్యం కాదు, భోజనాలు జరుగుతున్నాయి కదా. కాబట్టి మీరందరూ భోజనం చేసేటప్పుడు మీరు వండుకునేటప్పుడల్లా మొదట ఏం తీయండి? ఒక గుప్పెడు బియ్యం తీసి అది పక్కన పెట్టండి. దేవునిది అది. చెప్పండి, మొదటి ముద్ద ఎవరిది? దేవునిది. ఆ మొదటి ముద్ద తీసి దేవునికి పెట్టండి. ఒకటి ఆదివారం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏం తీసుకురండి? గుప్పెడు బియ్యం తీసుకురండి. ఆ గుప్పెళ్ళ బియ్యం తీసుకురండి. దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. చెప్పండి, దేవుని మందిరం ఏమి ఉండాలి? నా మందిరంలో ఆహారం వండినట్లు మీ దశమ భాగం తెమ్మన్నాడు. నా మందిరంలో ఆహారం వండినట్లుగా దేవుని మందిరంలో మనం తీసిన ఆ మొదటి ముద్ద తాలూకు గుప్పెడు బియ్యం తీసుకురావాలి. తెస్తారా? మీరందరూ అలవాటు చేసుకుందాం. దేవుని బిడ్డలంగా అలవాటు చేసుకుందాం. దేవుని మందిరంలో ఆహారానికి ఏముండకూడదు? కొదవ ఉండకూడదు. దేవుని మందిరంలో ఆహారానికి కొదవ ఉండకూడదు. కాబట్టి గుప్పెడు బియ్యం చేత పట్టుకోండి, అలవాటు చేసుకోండి. మర్చిపోకుండా ఖచ్చితంగా మనం తినేటప్పుడల్లా ఇది నాది కాదు, ఇది దేవునిది, ప్రభున అట్లా మనం చేస్తే ప్రభు అంటాడు కదా, నీ ఆహారము నీ పానము నేను దీవించదను. అంత మాత్రమే కాదు, నీ మధ్య నుండి రోగము తొలగించదను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ముద్ద యేసయ్యది అని దేవుని పరిచర్యకు తీయటం ప్రారంభించావా?
కరువు కాటకాలు నీ ఇంటిలోనే ఉండవు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానన్నాడు దేవుడు. కాబట్టి గుప్పిడి బియ్యం తీయాలి. చెప్పండి, ఏం తీయాలి? ఈ స్త్రీ, ఈ షూనేమీరాలో మొదటి విషయం ఆమె క్యారెక్టర్. దైవ సేవకుడైన ఎలీషాను భోజనానికి ఏం చేసింది? బలవంతం చేసింది. ఆతిథ్య పరిచర్య కదండి. తెలుగులో కూడా ఒక సామెత ఉంది, అతిథి దేవోభవ అంటారు. ఒక ఆయన ఇంటి బయట ఒక నేమ్ ప్లేట్ లాగా రాసి పెట్టుకున్నాడు, బంధువులు రావచ్చు కానీ భోజనం పెట్టబడదు. ఏ బాధ లేకుండా రాసి పడేసాడు. బంధువులు రావచ్చు కానీ ఏం పెట్టబడదు? భోజనం పెట్టబడదు. ఎవరు వెళ్తారు ఇంకా ఇంటికి? పోతారా? కదండి. ఇదివరకు రోజుల్లో ఆతిథ్య పరిచర్య ఎంత బాగుండేదో తగ్గిపోతుంది, క్రమేణా ప్రేమ తగ్గిపోతుంది. కానీ బైబిల్ చెప్తుంది, ఆతిథ్యము చేయ మరువకుడి, అట్టివారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారగుదురు. చూసారండి, ఈ స్త్రీ దైవజనుణ్ణి భోజనం చేయుటకు ఏం చేసింది? అది ఆమె క్యారెక్టర్, ఆమె ప్రవర్తన. రెండవ చూద్దాం, ఈమెలో నుంచి రెండో విషయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞేయగా, వాడు ఆ ప్రకారం ఆమె తనను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో, అయ్యా నా గురించి రాజుకు చెప్పు, పిల్లలు లేరు, నాకు పిల్లలు దయచేయి, ప్రార్థన చేయి, యేసయ్యకు చెప్పు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, సమస్యలో ఉన్నాను అనిందా? ఏమనింది? ఇంత ఆతిథ్యం మా కోసం చేస్తున్నావు, ఇంత పరిచర్య చేస్తున్నావు, ఏమైనా నీ కోసం చేయాలా? రాజుతో ఏమైనా మాట్లాడాలా? సమస్యలు ఏమైనా ఉన్నాయా నీకు? చెప్పు అంటే ఏమేమనిందో తెలుసా? ఏడి బాలు ఏడి? రాజుతో ఏమైనా మాట్లాడాలా అంటే ఆమె ఏమనిందో తెలుసా? ఏమని చెప్పండి? నేను నా స్వజనులలో, నేను నా స్వజనులలో ఏమన్నాను? కాపురమున్నాను. చాలు, నేను నా స్వజనులలో కాపురం. చూడండి, మొదటిదిగా హర్ క్యారెక్టర్, ఆమె ప్రవర్తన మనం చూసాం. దైవజనుణ్ణి భోజనానికి ఏం చేసింది? బలవంతం చేసి పిలుచుకుంది. రెండవదిగా హర్ కంటెంట్మెంట్, ఆమె సంతృప్తి. ఆమె సంతృప్తిని మనం చూస్తున్నాం. అయ్యా నా గురించి రాజుతో మాట్లాడు, నీకు ఇంత చేస్తున్నాను కదా, నా గురించి వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు అనిందా? చెప్పండి, ఏమనింది? నేను ఎక్కడున్నాను? ఆమె సంతృప్తి. చూడండి, ఆమె సంతృప్తి. దేవుని బిడ్డలంగా దేవుడు మనకిచ్చిన దాంట్లోనే మనం ఎలా ఉండాలి చెప్పండి? సంతృప్తి కలిగి ఉండాలి. వాస్తవంగా ఆమెకు పిల్లలు లేరు, చెప్పుకోవచ్చు, సమస్యలు చెప్పుకోవచ్చు, ప్రార్థనా విన్నపాలు చెప్పుకోవచ్చు, అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇది అని చెప్పుకోవచ్చు. కానీ ఆమె అంటుంది, నేను ఉన్న దాంట్లో బాగానే ఉన్నాననింది. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో ఏందండి బాగున్నారంటే, ఏం బాగండి, ఇంట్లో షుగరు, బయటకు పోతే వగరు, ఎక్కడ చూసినా పొగరు, అంతా ఏదో ఒకటి కదండి. కాలేబన్నీ అంటుంటాడు, యాడ చూసినా ఏదో ఒకటి కదండి. రకరకాలుగా చెప్తారు. ఏందండి, ఏమన్నా బాగున్నారా, కులాసనా, బాగానే ఉన్నారా, క్షేమంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అంటే ఎప్పుడు మనిషి బాగున్నానండి, దేవుని కృపను బట్టి బాగున్నానండి, సంతృప్తికరంగా మాట్లాడలేకపోతున్నాడు. కానీ ఏమో చూడండి, కొరతలున్నా, సమస్యలున్నా, కొదువలున్నా ఏమని చెప్పండి? నా గురించి మీరు మాట్లాడాల్సిన పని లేదు, దేవుని కృపను బట్టి నేను బాగానే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతృప్తి.
ప్రభు అంటాడు, పౌలు చక్కటి మాట రాస్తాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా. చాలే, ఏ స్థితిలో ఉన్నా మనం ఎలా ఉండాలి చెప్పండి? సంతృప్తి. చెప్పండి, ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉండాలి? సంతృప్తిగా ఉండాలి. కాబట్టి ఈమె నుంచి రెండో విషయం, ఒకటి ఆమె ఆమె ప్రవర్తన, రెండవది ఆమె సంతృప్తి. మూడో మాట చూడండి, 15 వచనం, రాజుల 2వ గ్రంథం 4:15. అందుకతడు ఎలీషా ప్రవక్త ఆమెను పిలువమనగా వాడు గెహజీ వెళ్ళి ఆమెను పిలిచాను. ఆమె వచ్చి యాడ్ నిలబడింది. ఏమి ఆమెగా గది కట్టించింది? లోపల పోవచ్చుగా, నేరుగా పిలిచేలే. సేవకుడు గది కట్టించింది నేనేలే, మా ఇంటి మీదేలే ఉంది. ప్రవక్త ఆడో లేడు, ఆడున్నాడు, మా ఇంటి మీదే ఉంది. గది కట్టించింది నేనే, ఇంట్లో మంచం వేసింది నేనే, పీట వేసింది నేనే, దీపస్తంభం పెట్టింది నేనే, భోజనం తినడానికి టేబుల్ పెట్టింది నేనే, ఖర్చు పెట్టుకుంది నేనే. కాబట్టి నేరుగా వెళ్ళచ్చు కదా. ఏందండి పిలిచారు? ఏందండి ఎలీషా గారు? ఏందండి? వెళ్ళిందా? యాడ ప్రవక్త పిలిచాడని ఆడుంది? ఆడే. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట మన కొరకే రాయించాడు. హర్ కాండక్ట్, ఆమె శీలము ఎక్కడుండటం నేర్చుకుందో అక్కడే ఉండటం. చూసారా ఎంత ఎంత అద్భుతమైన విషయం? చూసారా? హర్ కాండక్ట్, ఆమె ద్వారం దగ్గరే నిలబడింది. బొలోమని, ఏందయ్యా ఎలీషా, ఏందయ్యా చెప్పయ్యా అనిందా? చెప్పండి, ఎంత గొప్ప విషయం చూసారా? ఎక్కడుండాలో అక్కడే. 3 విషయాలు చూసాం. ఒకటి, ఆమె క్యారెక్టర్, ఆమె ప్రవర్తన దైవజనుడిని భోజనం చేయటానికి ఏం చేసింది? బలవంతం చేసింది. దైవజనుడి కోసం ఇంటి మీద ఏం కట్టించింది? గది కట్టించింది. అందులో వేసిన అద్భుతమైన విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత ఆమె సంతృప్తి, హర్ కంటెంట్మెంట్. ఏంటి? ఎందుకు ఇంత మా ఎడల శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు? నీ కోసం రాజుతో ఏమైనా మాట్లాడాలా, నీ కోసం ఏమైనా చెయ్యాలా చెప్పు అంటే ఏమొద్దు, ఉన్న దాంట్లో నేను ఎలా ఉన్నాను? హాయిగా ఉన్నానండి. కానీ ఆమెకు నిజంగా చాలా ఇంట్లో ఏమున్నాయి? కొరతలు ఉన్నాయి. కొంతమంది ఏందండి ఈరోజు ఆదివారం కదా, ఏంది అట్లా డల్లుగా ఉన్నారంటే, అల్లం లేక తిరుగుతున్నాను. మార్కెట్కి ఎవరు పోతారా, ఎవరు తెస్తారు? అల్లం కోసం కూడా చింతే. అల్లం మసాలా పట్టించుకోవడానికి కూడా ఏందోనండి, ఎవరు కనపడలేదు, అల్లం ఎవరు తెస్తారా? అల్లం బెల్లం కోసం కూడా చింతించే ఈ రోజుల్లో పిల్లలు లేకపోయినా ఏమంటాను చెప్పండి? నేను నా స్వజనులలో కాపురం అన్నాను. దేవుని కృపను బట్టి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృపను బట్టి సంతృప్తి నేర్చుకున్నానని చెప్పాలి మనం కూడా. ఏ విషయంలోనైనా దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ఏ స్థితిలో ఉన్నా దేవుని కృపను బట్టి సంతృప్తి కలిగి ఉండుట నేనేం చేశానో నేర్చుకున్నాను. పౌలన్నాడు ఆ మాట. సంతృప్తిగా బ్రతకాలి మనం. అది లేదే ఇది లేదే. దేవుని కాడికి వచ్చినప్పుడు మనం దేవుని బిడ్డలం. ఆయన మన కాపరి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. మనమైతే యెహోవా నా కాపరి అయినా ఉద్యోగం లేదు, యెహోవా నా కాపరి అయినా డబ్బులు లేవు, యెహోవా నా కాపరి అయినా. ఈ ఆధునిక యుగంలో ఆ కీర్తన చెప్పమంటే, యెహోవా నా కాపరి అయినా ఇంట్లో డబ్బులు లేవు, ఇంట్లో కొరతలు ఉన్నాయి, ఆరోగ్యం లేదు. ఆరోగ్యానికి ఇస్తుంది ఏంటిది? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో కదండి. మనమైతే ఈ ఆధునిక యుగంలో ఆ కీర్తన మనం చెప్పమంటే, యెహోవా నా కాపరే, కానీ ఏమంటాం? ఆరోగ్యం లేదు, సంతృప్తి లేదు మనకి.
దావీదు ఎన్నో సమస్యల్లో రాసుకున్నాడు ఆ కీర్తన. అయినా దేవుడు నా కాపరి, నాకు లేమి కలుగదు. ఐ షల్ నాట్ వాంట్. ఆయన నాకు తక్కువ చెయ్యడు, కొదువ చెయ్యడు. ఏది ఎప్పుడు ఇవ్వాలో ఇస్తాడు. హల్లెలూయా. ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ఇస్తాడు. నా కోసం దాచిపెట్టాడు ఆయన. చాలాసార్లు మనం తొందరపడతాం, కానీ దైవజనుడు, ఆయన పేరు జబతోట ఫాదర్ ఎస్జే బెర్గ్మన్స్ గారు రాశారు ఆ పాట. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా. నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా. నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత నీ పైన ఉంచి దించితినే. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపే. ఆ మాట చెప్పండి. నా కొరకు, నా కాక కాదు, బాగా స్పష్టంగా చెప్పండి. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా. నీ కోసం ఏమేమి చేయాలో చేశాడు, చేసి ఇంక నీకెందుకు చింత. బాగా విశ్వాసంలో ఎదిగేటప్పుడు ఈ అంతస్తు వస్తుంది. చింతపడం, మనం దేనికి చింతపడం. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన ఏమేమి చేయాలో చేశాడు, చేసి ఏం చేశాడు? నీ పిల్లల పెళ్ళిళ్ళు కాలేదా? ముగించాడు ఆయన. నువ్వు దిగులు పడబాకు, ఎప్పుడు చేయాలో చేస్తాడు. నీ పిల్లలకు ఉద్యోగం రాలేదని దిగులు పడుతున్నావా? ఎప్పుడు చేయాలో చేస్తాడు. కొంతమంది తల్లిదండ్రులలో ఈ పిల్లకి ఎప్పుడు పెళ్ళి అయింది, ఎప్పుడు పెళ్ళి అయింది. దేవుని కృపను బట్టి పెళ్ళి చేస్తాడు. పిల్లల్ని ఇచ్చిన కాడి నుంచి ఎత్తుకోలేక, అబ్బా నా రెక్కలు పోతాయి, నా రెక్కలు పోతాయి, నేను అనుకుంటున్నా రెక్కలు పోతాయి. ఎవరు పోతారు? ఇన్ని ఎవరు పోతారు? తొందరపడింది నువ్వేగా. ఎట్ట పెళ్ళి అయితే అనుకుంది నువ్వేగా. ప్రభు చేశాడు, చేసి ఏం చేయవాడు? ముగించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంతృప్తి ఉండండి, ఉంచుకోండి, నమ్మండి యేసయ్యను. అంతే, యేసయ్యను నమ్మండి. ఈ క్రిస్మస్లో వచ్చేవారం చెప్తా మరియ గురించి. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు. యేసయ్య మాటను ఏం చేసింది మరియ? నమ్మిందంతే, నమ్మిందంతే. మనమేమో చర్చిలోకి వచ్చి నీ మాట చాలయ్యా, అబద్ధాలు పాడతామయ్యా. మాట చాలయ్య అంటే యేసయ్య మాట మీద ఏముండాలి చెప్పండి? ఉండాలా లేదా? ఉండాలా లేదా? కానీ యేసయ్య మాటలు కావాలి. బయటికి లేనిది ఎట్టయ్యా ఉద్యోగం, ఎట్టయ్యా పిల్లలు, ఏందయ్యా ఈ పరిస్థితి, ఏందయ్యా ఈ ఇబ్బందులు అనుకోకూడదు. నమ్మాలి యేసయ్యను. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎంత గొప్ప విశ్వాసం అది. ఇంకా చెప్తా ఈమె గురించి మూడు విషయాలు విన్నాం ఉపోద్ఘాతంలో. చెప్పండి. ఆమె క్యారెక్టర్, ఆమె కంటెంట్మెంట్, మూడవది ఆమె కాండక్ట్, ఆమె ప్రవర్తన, ఆమె సంతృప్తి, ఆమె శీలం. అలాంటి స్త్రీ జీవితంలో ఒక కష్టం వచ్చింది. ఏంటి ఆ కష్టమో చూడండి. 19వ వచనం, 18 కూడా చదువుకోదు. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు ఏమన్నాడు? నా తల పోయేనే, నా తల పోయేనని తన తండ్రితో అంటే చెప్పాడంటే వీడు పెద్ద పిల్లోడే, మరీ అంత చిన్న పిల్లోడేం కాదు కదండి.
కొంచెం ఎదిగాడు ఈ పిల్లోడు. ఏమంటున్నాడు, వాడికి తల్లో ఏదో బాగలేదు, ఎండకున్నాడు, ఎండకు తీసుకెళ్ళాడు వాళ్ళ నాన్న. కోతగోయే వారి సమయంలో ఎండలో ఉన్నాడు పిల్లోడు. ఏమన్నాడు వాళ్ళ నాన్నతో, నా తలపోయేనే, నా తలపోయేనే అంటే చెప్పగలుగుతున్నాడంటే నేను అనుకుంటున్నా 10 నుంచి 12 సంవత్సరాల పిల్లోడు వయసు ఉంది కదా. వాడు అలా ఏడుస్తున్నాడు. చూడండి తర్వాత, అతడు వానిని 19 వచ్చిన ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పొమ్మని పనివారుల ఒకనికి చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయిన పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి, ఏమాడండి పిల్లోడు, ఎంత బాధ అండి. ఎక్కడ పడుకొని, పిల్లవాడు తల్లి తొడ మీద పడుకొని మూలుగుతున్నాడు. మా తల బాగాలేదు, మా తల బాగాలేదు, ఏందో అయిపోతుందమ్మా నాకు అండి. పిల్లలు అట్టంటే తల్లి హృదయం ఎట్లా ఉంటుంది చెప్పండి. ఏందయ్యా, జ్వరం వచ్చిందిరా, బాగాలేదురా, ఏం బాగాలేదంటారా నీకు, చెప్పు, ఏమైంది చెప్పు. ఆ రోజుల్లో కిషోర్ రెడ్డి, ముసలారెడ్డి హాస్పిటల్ లేవు, ఉన్నాయా? హాస్పిటల్ ఉంటే పాపం తీసుకెళ్ళేదే, మంచామేమా, హాస్పిటల్ లేవు. వాడు బాగలేదు అంటే ఏమైనా చెప్పండి, పిల్లోడు చచ్చిపోయాడండి. పిల్లోడు చచ్చిపోతే ఈ తల్లి చేసిన పనులు 3 చెప్తున్నా చూడండి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా చేయాల్సినవి ఇవే. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు, ఏ సమస్య ఎలా వచ్చినా ఆ సమస్యలను ఎలా జయించాలో ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకుందాం. ఈరోజు ఆ బిడ్డను ఎలా బ్రతికించుకుందో, ఆ సమస్యలో ఎలా విజయాన్ని చూసిందో, ఈరోజు 3 విషయాలు నేను మీతో అమూల్యమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలా ఆ పిల్లని ఎలా దక్కించుకుందో చూడండి, ఏం చేసిందో చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. పిల్లోడు చనిపోయాడు. 21వ వచనం. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి, ధైర్యం చూడండి, చచ్చిపోయిన పిల్లోని ఏం చేసిందంట, పై గదికి తీసుకెళ్ళింది. ఎలీషా గది ఎక్కడ, ఇంటి దగ్గర కాదు, ఎక్కడ, పై గదికి తీసుకెళ్ళి ఏం చేసింది, మంచం మీద పెట్టింది, తలుపేసింది. ఆ మంచానికి, ఆ ఇంటికి ఏం చేసింది, ఆ గదికి ఆమె కాడే ఉంటాయి కదా తాళాలు, తలుపేసింది. ఆమె ధైర్యం చూడండి, తలుపేసింది. ఏడిసిందా చెప్పండి, ఏడిసిందా, కలవరపడలా. ఇంత భయంకరమైన కష్టంలో కూడా కలవరపడలా, ఎవరితో చెప్పుకోలా. ఆఖరికి ఎవరితో చెప్పుకోలేదో తెలుసా? చూడండి, బయటకు వచ్చి 22వ వచనం. ఒక పనివానిని, ఒక గాడిదను నా యుద్ధకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా, కనీసం పెనిమిటికైనా చెప్పిందా చెప్పండి? భర్తకని చెప్పిందా? పెనిమిటి అంటే ఎవరు? భర్తకని చెప్పిందా? పిల్లోడు చచ్చిపోయిన విషయం ఎవరితో చెప్పుకోవాలి వాస్తవంగా? ఏడుస్తండి అండి, వాడు చచ్చిపోయాడండి, మనం గారాల పట్టి చచ్చిపోయాడండి ఏడవాలి. చూడండి ఆమె ఏం చేసిందో. పెనిమిటితో అనగా అతడు ఏమన్నాడు చూడండి, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగుగా, ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని. ఎంత గొప్ప విషయం చూడండి. మొదటి విషయం, కష్టంలో ఏమే ప్రయాణం ఆగిపోలేదు. హల్లెలూయా. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ప్రయాణం ఆగకూడదు. పిల్లోడికి ఏదో అయిందని కుమిలిపోయి కూర్చున్నావా? భర్తకు ఆరోగ్యం బాలేదని ఏడుస్తూ కూర్చున్నావా?
క్రీస్తుని సిలువా రమణీయ లోతులలో రతనాల వెదకుటలో రాజీలున పడవ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఆమె ఏం చేసిందో. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి పనివాడితో ఏం చెప్పింది? శీఘ్రముగా నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలముగా. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందు నా దైవజనుని ఎద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అదుగో. చూశారండి, కష్టాల్లో ప్రయాణాన్ని ఆపలేదు. హల్లెలూయా. తన ప్రయాణాన్ని ఏం చేయలేదు, ఆమె ఆపలేదు. పిల్లోడు చచ్చిపోయాడే, నా భవిష్యత్తు ఏంటి? భర్త చచ్చిపోయాడే, నా పరిస్థితి ఏంటి? కృంగిపోలేదు. అక్కడే చతికిలబడలేదు, అక్కడే దిగులు పడి కూర్చోలేదు. చాలామందికి ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? అయిపోయానండి. ఏమైపోయావు? అంతా అయిపోయిందండి. ఆశలన్నీ ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయండి. ఇదో కొత్త డైలాగు. అయిపోయిందండి, జరగాల్సిందంతా అబ్బా ఆడే చతికిలబడలేదు. ఏం చేసింది చెప్పండి? ఆమె ప్రయాణం ఆపలేదు. జీవితంలో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎక్కడ మీ ప్రయాణం ఆగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు. చాలండి, పాడుతూ ఉంటే ఇంక అయిపోద్ది సమయం. ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. ఏమయ్యాడు? ఇశ్రాయేలీయులంతా ఏం చేస్తారు? మమ్మల్ని ఇక్కడ చంపటానికి తెచ్చావా? కారం మీరు నోరుతున్నారు మోషే మీద. కానీ దేవుడు ప్రార్థన చేస్తే చెప్పండి, చెప్పండి. ప్రార్థన చేస్తే మోషే ముందుకే సాగిపోండి. ఎక్కడికి సాగిపోమన్నాడు దేవుడు? ముందుకే సాగిపోండి. ప్రయాణం ఎక్కడ ఆపద్దు, ప్రయాణం ఆపకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిత సమస్యల్లో ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఉత్తమమైన కార్యం ఏంటంటే కృంగిపోకూడదు, ప్రయాణం ఆపకూడదు. దేవుని బిడ్డలంగా యేసు వైపు చూస్తూ ఎలా వెళ్ళిపోవాలి? వచ్చింది కష్టం, ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు. వ్యాధి వచ్చింది, నువ్వేం చేయలేవు. ప్రార్థన చేసి ప్రభు వైపు చూసి ముందుకెళ్ళిపోవటమే, సాగిపోవటమే, ముందుకే సాగిపోవటమే. ప్రయాణం ఆపలేదు. కాబట్టి ఈ స్త్రీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ప్రయాణం ఆపలేదు. చెప్పండి, ఏం చేయలేదు? మొదటి విషయం. రెండవది చూద్దాం, 26వ వచనం. రాజుల 2వ గ్రంథం 4:26. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె, ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? దీని మీద పెద్ద ప్రసంగం ఉంది. ఆల్ ఈజ్ వెల్ అనిందంట ఆమె. నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అంటే ఏం చెప్పింది? వాస్తవంగా సుఖంగా ఉన్నారా? బిడ్డకి ఏమైంది? బిడ్డ చచ్చిపోయాడు. మనమైతే అంతా అయిపోయిందయ్యా. ఆ స్థానంలో మనం ఉంటే ఏమన్నా తెలుసా? జరగకూడని నష్టం జరిగిపోయింది. వాస్తవమే, నష్టం జరిగింది. ఏమికి నష్టం జరిగింది? పిల్లోడు లేక 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 పుట్టిన పిల్లోడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. కానీ ఏమంటుంది? నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారంటే ఏమనింది? ఎస్, ఆల్ ఈజ్ వెల్. వాస్తవంగా సుఖంగా ఉన్నారా? బిడ్డ చచ్చిపోయాడండి. విశ్వాసము అంతస్తు. చెప్పండి, ఏంటిది అది?
ఒకటి ప్రయాణం ఆపలేదు, రెండవది విశ్వాసంలో సన్నగిల్లలేదు. ఆమె నమ్మింది ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త ఖచ్చితంగా ఏం చేస్తాడు, నా బిడ్డను బ్రతికిస్తాడు, దేవుడు నా బిడ్డను బ్రతికిస్తాడు. అందుకనే కర్మేలుకు వచ్చింది. ఆడకి ఈడకి పరిగెత్తల, ఆడకి ఈడకి బోలా, కర్మేలుకు వచ్చింది దైవజనుడి దగ్గరికి. నా బిడ్డ బ్రతుకుతాడు. విశ్వాసం. ప్రయాణం ఆపలేదు, విశ్వాసములో ఎక్కడ సన్నగిల్లలేదు. కొన్నిసార్లు ఏదైనా బాగలేకపోతే మన విశ్వాసం ఏమైపోతాం చెప్పండి? ఏమైపోతానో ఏమి కావు, ఏమి కావు. సాయితాన్ అట్లా చెప్తాడు, అయిపోయింది నీ పరిస్థితి, అయిపోయింది. ఇక 2 రోజులు ఉంటావు, 3వ రోజు పరదేశులము. వాడు అట్లా చెప్తాడు. వాడు అట్లా చెప్పినప్పుడు మనం ఏమనాలి? పిచ్చిదానా, పిచ్చోడా, నేను అయిపోను. ప్రభువు కృప నా మీద ఉంది. ప్రభు నన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేయునుగాక, ఆయనను స్వస్థపరచునుగాక. మనం ధైర్యంతో చెప్పాలి, విశ్వాసంతో. ఈ షూనేమీరాల్లో ఉన్న విశ్వాసం చూడండి. నీవు, నీ పెనిమిటి, నీ బిడ్డ సుఖంగా ఉన్నారా, బాగున్నారా? ఎస్, వీఆర్ ఆల్ ఈజ్ వెల్. మేము సుఖముగా ఉన్నాము. విశ్వాసంలో సన్నగిల్లలేదండి. యేసుప్రభువారు అంటాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వాసము సిగ్గుపరచదు. ఎంత గొప్ప విషయాలండి, చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలున్నాయి. ఒకటి ప్రయాణం ఆపలేదు, రెండవది విశ్వాసంలో సన్నగిల్లలేదు. 3వ మాట చూడండి ఏమంటుందో చూడండి. ఏమంటుంది? ఎలీషా గెహాజీని పంపించాడు, నువ్వు వెళ్ళి ఇట్లా చెయ్యి అంటే గెహాజీ వల్లగాల. అప్పుడు ఆమె ఏమంటుంది? 30వ వచనం చూడండి. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను ఏం చేయను? కష్టాల్లో దేవుని విడువని స్త్రీ. హల్లెలూయా. నేను నిన్ను విడువనయ్యా, విడిచిపెట్టనయ్యా. బైబిల్ చెప్తుంది, ఈ రోజుల్లో చాలామంది భక్తి విడిచిపెడుతున్నారు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 14 verse 13. ఏదైనా చిన్న శ్రమ వస్తే, ఏదైనా చిన్న కష్టం వస్తే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? భక్తి విడిచిపెడుతున్నారు. భక్తి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటో తెలుసా? చదవండి. భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగును. చూసారండి, చాలండి. దేవుని విడవలేదు, ప్రవక్తను వదిలిపెట్టలేదు. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నా దేవుడు జీవము గల దేవుడు, ఆయనను మాత్రం నేనేం చేయను? విడువను. దీన్ని ఏమంటారో తెలుసా? ఆమె సమర్పణ. కష్టాలు వచ్చినాయని ప్రభువుని వదిలిపెట్టలేదండి. 16వ కీర్తన 2వ వాక్యం చదవండి. చాలామంది ఈ రోజుల్లో కష్టాలు వచ్చినాయని ఏం చేస్తున్నా తెలుసా? చదవమ్మా షారోన్, చదువు. 16వ కీర్తన 2వ వాక్యం 3వ వాక్యం చదవండి. యెహోవాను విడిచి, ఆ మాట వేరొకని, ఎన్నో వచ్చిన? 4వ వచ్చిన చదవండి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి తగ్గవు. ఇక తగ్గవు. దేవుని జీవము గల దేవుని వదిలిపెట్టి తాయెత్తులు కట్టించుకుంటున్న వారలారా, జీవము గల దేవుని వదిలిపెట్టి అక్కడికిక్కడికి పరిగెత్తుతున్న వారలారా, కష్టాలు పోతాయని ఎవడో చెప్పాడు, ఆడికెళ్తే 7 వారాలు తైలం పూసుకుంటే నీకు పోతాయి సమస్య అంటే పోతున్నారు. ఆడకెడగా పరిగెత్తున్నారు. ఏమంటుంది? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్నేం చేయను? నా దేవుడు జీవము గల దేవుడు, ఆయన మాత్రం నేనేం చేయను? విడువను. దేవుని బిడ్డలంగా కష్టాల్లో, శ్రమలో మనం నేర్చుకోవాల్సిన ఈ 3 పాఠాలు.
ప్రయాణం ఆపలేదు. ఒకటేం చేయలేదు? విశ్వాసం సన్నగిల్లలేదు. విశ్వాసంలో మూడవది దేవుణ్ణి విడువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి ఎలీషా ప్రార్థన చేసి ఆ పిల్లని ఏం చేశాడు? బతికించాడు. ప్రభుని వదిలిపెట్టకూడదు, యేసయ్యను వదిలిపెట్టకూడదు. కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని ప్రభుని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావేమో, బైబిల్ పట్టుకోకుండా తిరగాలనుకుంటున్నావేమో, మందిరానికి రాకుండా వెళ్ళాలనుకుంటున్నావేమో, లోకస్తులాగా బ్రతకాలనుకుంటున్నావేమో, ఆ మాల ఈ మాల వేసుకోవాలని తిరగాలనుకుంటున్నావేమో. మన దేవుడు జీవము గల దేవుడు. హల్లెలూయా. జీవము గల దేవుని వదిలిపెట్టి తిరిగావా, ఇంకా కష్టాలు కొని తెచ్చుకోవడమే కానీ నీ జీవితంలో అద్భుతం చూడలేవు. ఆ శ్రమలో కూడా, కష్టంలో కూడా నేను నిన్ను విడువనని చెప్పింది కాబట్టి ఎలీషా బ్రతికించాడు. ఆ బిడ్డను సజీవుడిగా దక్కించుకుంది. ఆఖరికి ఏం చేసిందో తెలుసా? 37వ వచనం. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద ఏం చేసింది? లేచి తన కుమారుని కృతజ్ఞత. ప్రవక్త కాళ్ళ మీద పడింది, సాష్టాంగ పడింది. ప్రభు చేసిన మేలు గుర్తుపెట్టుకుంది. ప్రవక్త కాళ్ళ మీద సాష్టాంగపడి దేవునికి కృతజ్ఞత చెల్లించి వెళ్ళింది. కాబట్టి సజీవుడుగా తన బిడ్డను దక్కించుకుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, 4 విషయాలు చూసాం. 1, కష్టాల్లో బిడ్డ చనిపోయినప్పుడు ప్రయాణం. 2వది, విశ్వాసంలో నీవు నీ పెనిమిటి నీ బిడ్డ సుఖంగా ఉన్నారంటే ఏం చెప్పింది? ఎస్, ఆల్ ఈజ్ వెల్, మేమందరం బాగున్నాం. 3వది, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్నేం చేయను? నిన్ను విడువనయ్యా. శ్రమలో ప్రభుని వదిలిపెట్టలే, కష్టంలో ప్రభుని వదిలిపెట్టలే, ఇంకా హత్తుకుంది. ఆఖరిగా ప్రభు బిడ్డను దక్కించుకొని ప్రవక్తకి ఏం చేసింది? కృతజ్ఞత చూపించింది, వెళ్ళింది. దేవుడు చేసిన మేలుకు మనం కూడా కృతజ్ఞత భావంతో జీవిస్తే ప్రభు మనల్ని దీవిస్తాడు, కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలన్నీ నా ప్రభు మన వినికిడిలో నూరంతలుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. శూన్యమీరాలు ఇంట్లో చేసిన అద్భుతం ఈరోజు నీ ఇంట్లో కూడా జరగాలని ఆశిస్తున్నావా? నీ ప్రయాణం ఆబ్బాకు. విశ్వాస ప్రయాణంలో ఎక్కడ ఆగిపోబాకు. ముందుకే సాగిపో. 2వది, నీ విశ్వాసం ఎట్లుంది? విశ్వాసంలో సన్నగిలుతున్నావా, కృంగిపోతున్నావా? ధైర్యం తెచ్చుకో. విశ్వాసపు మాటలే చెప్పు. మేము బాగానే ఉన్నాం, మా దేవుడు బాగు చేస్తాడు, మా దేవుడు స్వస్థపరుస్తాడు, మా దేవుడు సమృద్ధినిస్తాడు, మా దేవుడు క్షేమం ఇస్తాడు, మా దేవుడు వదిలిపెట్టడు. చూడండి, విశ్వాసంలో సన్నగిల్లిపోలేదు. 3వది, ప్రవక్తను జీవముతోడు నా జీవం గల దేవుని నేను విడువను ఎడబాయను. నువ్వు ఆయన విడువను అని ఒక మాట చెబితే యేసయ్య నిన్ను ఎప్పుడు విడువడు. ఆయనే చెప్పాడు, యెహోషువ నేను నిన్ను విడువను, ఏమాత్రమును ఎడబాయి. నిబ్బరం కలిగి ధైర్యంగా. కష్టాల్లో కూడా దేవుని విడవలేదు. శ్రమలు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయని ప్రభుని విడిచిపెడుతున్నావేమో, దైవ సన్నిధిని విడిచి దేవునికి దూరంగా వెళ్తున్నావేమో. విడవకూడదు. దేవుని సన్నిధిని విడవకూడదు, సేవకులను విడవకూడదు, నిజమైన దేవుని పరిచర్య చేస్తున్న సేవకులను విడవకూడదు. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని దైవ సేవకులను విడిచి దేవునికి దూరంగా వెళ్తున్నావా? విడవద్దు. దేవుని సేవకులను విడవద్దు. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. దేవుని హత్తుకుంది. శ్రమలో కూడా సజీవుడుగా బిడ్డను దక్కించుకుంది. బిడ్డ బతికేడు. సాష్టాంగపడింది ప్రవక్త మీద. దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత భావంతో సాష్టాంగపడింది. దేవుని బిడ్డారా, ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిండుగా. నీ సమస్యలో ప్రభుని వదిలిపెడుతున్నావా? నీ సమస్యలో ప్రభుకు దూరంగా వెళ్తున్నావా? యేసయ్య మీద ఆధారపడి ప్రభు పాదాలు పట్టుకుందా. విశ్వాసంలో ఎక్కడన్నా సన్నగిల్లిపోయావా? ధైర్యం తెచ్చుకో.
ఎక్కడ ప్రయాణం ఆపబాకు, విశ్వాసంలో సన్నగిల్లబాకు, ముందుకే సాగు, ముందుకే సాగు. దేవుని కృప మీతో కూడా ఉండునుగాక. కృపగల దేవుడు మీ పట్ల కార్యాలు జరిగించునుగాక, అద్భుతములు చేయునుగాక, గొప్ప కార్యాలు మీరు చూచెదరుగాక. ప్రయాణం ఆపాకండి, ప్రయాణం ఆపాకండి. దేవుని వైపు చూడండి. ఈ రాత్రి ప్రభు మీ ఎడల గొప్ప కార్యం చేయునుగాక. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణగా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, మరలా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవి. ప్రభు మీ ఎడల నూతన కార్యాలు జరిగించునుగాక, ప్రభు మీ ఎడల నూతన కార్యాలు జరిగించునుగాక, ప్రభు మీ ఎడల నూతన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రం. విన్న వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. శూన్యమీరాలు బిడ్డను బ్రతికించిన దేవుడవు, మా బ్రతుకుల్లో కూడా నూతన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాను. ప్రయాణం ఆపలేదు, విశ్వాసంలో సన్నగిల్లలేదు. ప్రభా మిమ్మల్ని విడువలేదయ్యా. ఈ అనుభవాలు నడిపించి సమస్యల్లో ప్రభా ఎక్కడ మిమ్మల్ని విడవకుండా, కష్టాల్లో ఎప్పుడు మిమ్మల్ని విడవకుండా హత్తుకొని మీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయమని, మా బ్రతుకుల నూతన క్రియ జరిగించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని దీవించి నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు